కడుపు నిండితే సరిపోదు, విలువలతో కూడిన విద్య అందాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది శంషాబాద్లో. లెట్ us వెల్కమ్. సో ఇప్పుడే విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం అండి. సార్ మీరు మీ స్పీచ్ కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో కడుపు మాత్రమే నిండితే సరిపోదు, పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించాలి అన్న లక్ష్యంతో శంషాబాద్లో బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఐక్య విద్య కార్యక్రమం ద్వారా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా స్కూల్ ట్యూషన్లు నిర్వహిస్తూ పిల్లలకి వారి యొక్క విద్యతో పాటు యోగా, ధ్యానము, భగవద్గీత యొక్క విలువలు నేర్పించడం జరుగుతుంది. అంటే ఈరోజు మనం చూస్తే పిల్లలు ఎంత అడిక్ట్ అయిపోయారంటే మొబైల్ ఫోన్లకు కానీ వ్యసనాలకు కానీ. ఈరోజు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో చూసినా కానీ డ్రగ్స్ వెళ్ళిపోయాయి. మన పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, రూమ్లో తలుపేసుకొని ఏం చేస్తున్నారు అని చూసే పరిస్థితి కూడా తల్లిదండ్రులకు లేకుండా అంత బిజీ లైఫ్ అయిపోయిందనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసలు అవ్వకుండా వారి యొక్క మానవ జీవితము పరిపూర్ణ సామర్థ్యంతో వారి యొక్క ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలన్న సంకల్పంతో ఐక్య విద్యా కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి 100 మంది పిల్లలకి భగవద్గీత యొక్క విలువల్ని బోధిస్తున్నాము. సో మా యొక్క విద్యార్థులు కూడా ఎక్కడ కూడా వారికి ఎగ్జామ్ టెన్షన్ ఉండదు, ఎక్కడ చెడు వ్యసనాలు ఉండవు, ఎక్కడ కూడా అడిక్షన్స్ అలాంటివి ఉండవు. సో కాకపోతే ఈరోజు అక్షయ పాత్ర ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాము. అలాగే ఎప్పుడైతే ప్రభుత్వము ముందుకొచ్చి విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక విద్య, విద్యా విధానంలో చేరిస్తే తప్పితే పెద్ద ఎత్తులో మార్పు సాధ్యం కాదన్నది మా విశ్వాసం. సో ప్రభుత్వాలు దూరదృష్టితోటి ఈ దిశలో ముందుకు కూడా వెళ్తున్నట్టు గమనిస్తున్నాము. యోగా ముఖ్యంగా చాలా మటుకు విద్యా వ్యవస్థలోకి వచ్చేసింది. దాంతోపాటు ఇంకా మన సనాతన ధర్మ విలువలు, ఆధ్యాత్మిక విలువలు కూడా వెళ్తే పిల్లలకి యొక్క స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది అలవాటు అవుతుంది అన్నది నా ఉద్దేశము. పెద్దలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సుదీర్ఘ కాలము ప్రజాసేవ చేసిన వ్యక్తి. బహుశా నా వయసు అంతా వారి రాజకీయ జీవితము ఉంటుందనుకుంటున్నాను. 5 times 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు విలువలతో కూడిన విద్యని ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తే